నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పురపాలక సంఘం గ్రీవెన్స్ వచ్చే సమస్యల్లో నిధుల వినియోగ రహిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. కమిషనర్ బి శేషన్న. మండల గ్రీవెన్స్ కు 4 అర్జీలు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా యోగా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. దుగ్గిరాల సూపర్ స్టోరేజ్ పసుపు రైతు బాధితులకు తక్షణ ఇన్సూరెన్స్ నగదు అందజేయాలి. రైతు సంఘం నాయకుల డిమాండ్. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సాక్షి లైవ్లో పాల్గొన్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపినేని రాజకుమారి. పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అనంతరం కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ ద్వారా వచ్చిన సమస్యలు నిధులు అవసరం ఉంటే కొంత వ్యవధి పడుతుందని, నిధులు అవసరం లేని మౌలిక సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలటువంటి కాలువలు కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాట్సాప్లే కానీ, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని సంబంధిత శాఖల ద్వారా చేయలేనిది కనుక, నాన్ ఫైనాన్షియల్ అయితే కనుక వెంటనే చేస్తున్నాం. ఫైనాన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు అయితే కనుక ఆ ప్రకారంగా నిధుల లభ్యతను, అలాగే గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఇది ప్లస్ అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వెంటనే వర్క్స్ టేకప్ చేయడం అవుతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు కూడా పరిష్కరించడం అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి సోమవారం నాడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గ్రీవెన్స్ డేను సద్వినియోగపరచాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు కూడా కొన్ని విషయాలను గమనించుకోవాలి. శానిటేషన్ విషయంలో మున్సిపాలిటీ వారు అందిస్తున్నటువంటి సేవలను అనుకుంటూ రోడ్లపైన కానీ, కాలువల్లో కానీ గార్బేజ్ వేయకుండా చూడాలనేసి వారిని కోరుతున్నాం. స్ట్రీట్ లైట్స్ విషయంలో కూడా ఏమైనా సమస్యలు కనుక అందించాలనేసి కోరుతున్నాం. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి, మున్సిపాలిటీ ఏరియాలో చాలా చోట్ల వేకెంట్ సైట్స్ ఉన్నాయి. వేకెంట్ సైట్స్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు కానీ, చెట్లు చేమలు కానీ రావటం వల్ల ఇరు పొరుగు వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఆ వేకెంట్ సైట్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలాన్ని గమనంలో ఉంచుకొని మీరు ఆ వేకెంట్ సైట్స్ను శుభ్రం చేయించుకుంటే కనుక మీ ఇరు పొరుగు వాళ్ళకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి వెంటనే వాటిని కేర్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యలో పట్టించుకోకుండా వారిని ఇబ్బందులకు గురి చేసే వారికి చట్టపరంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. అర్జీదారుని స్వీకరించిన అర్జీలలో సర్వే కొరకు 1, రేషన్ కార్డు కొరకు 1, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అన్యాక్రాంత కాకుండా అడ్డుకోవాలని 1, బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక తండ్రి పెట్టిన అర్జీ 1 ఉన్నట్లుగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల దయనీయంగా వ్యవహరించే వారికి చట్టపరంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మండల గ్రీవెన్స్ లో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో 1 సర్వేకి సంబంధించింది, 1 రేషన్ కార్డు రిలేటెడ్గా ఉంది, 1 ఎండోమెంట్ ల్యాండ్స్ని ఎవరో కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పేసి కొలకలూరు నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అలాగే 1 తాడిపోయిన శివ వెంకట్రావు అని ఆయన కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా ఏవైతే నిర్ణీత పద్ధతిలో ఎలా అయితే పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తూ ఉంటాం. ఈ 4వ అర్జీ చూసిన తర్వాత మరి ముఖ్యంగా కొంచెం మనసుకు కూడా కష్టంగా అనిపిస్తుంది. మా దగ్గరికి గ్రీవెన్సెస్లో వచ్చే అర్జీలన్నీ కూడా తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవట్లేదు, కొడుకు తంతున్నాడు, కొడుతున్నాడు వచ్చి అనే అర్జీలు ఈరోజు 3 వచ్చారు కౌన్సిలింగ్కి. సో దీని విషయంలో అప్రాప్రియేట్గా కన్సల్టేషన్ ఆఫీసర్గా డిఎస్పీ గారు ఉంటారు, పోలీసు వారి సహకారంతో
వీళ్ళకి ఏ భాషలో ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. పేరెంట్స్ని చూసుకోవడం చక్కగా అనేది మన బాధ్యత. దయచేసి ఇట్లాగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండే విధంగా కూడా చట్టం ఎలా అయితే అప్రోప్రియేట్గా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. శరీర దారుఢ్యానికి మానసిక వికాసానికి దోహదపడే యోగా సాధన పట్ల అందరూ అవగాహన పెంచుకుని క్రమం తప్పని సాధన చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నదే యోగాంధ్ర కార్యక్రమాల ముఖ్య లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిమేని రాధిక పేర్కొన్నారు. పట్టణంలో పురపాలక సంఘం ద్వారా యోగాంధ్ర కార్యక్రమాలను ఓ కార్యాచరణగా నిర్వహిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం రజక చెరువు సెంటర్ నుండి బోస్ రోడ్లోని జిలేబీ కోట్ల బజార్ వరకు యోగా ఆవశ్యకతను చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకుని సాధన ద్వారా మెరుగైన ఫలితాలు పొందాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న విశాఖ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాధాన్యతను పెంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి యోగా ఆవశ్యకతను పెంచేందుకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, 38వ వార్డు కౌన్సిలర్ వి విజయలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, పురపాలక సంఘం కార్యాలయ మేనేజర్ విల్సన్ జైకర్, డి శ్రీనివాసులు, కార్యాలయ వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండాలి. యోగా చేయండి, ఆరోగ్యమే మహాభాగ్యం. భారీ ర్యాలీతో చేయటం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరు యోగా అనేది 24 గంటల్లో ఒక 40 నిమిషాలు ఒక యోగా అనేది మీరు చేస్తే మన మనసుకు కూడా ప్రశాంతత ఉండదు, అలానే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా యోగాకి టైం కేటాయించి పొద్దున్నే మార్నింగ్ 6 నుంచి అలానే 7 వరకన్నా మన ప్రశాంతత కోసం మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇవి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన తెనాలి మున్సిపాలిటీ తరఫున ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. మన వీటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం అందులో భాగంగా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు వివిధ దశల్లో ఈ యొక్క యోగా ప్రదర్శన గురించి అందరికీ అవగాహన కల్పించాలనేసి ఈ యొక్క ప్రయత్నం అన్ని కూడా అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు యోగా ర్యాలీ అందరితో కలిసి చేయండి, అవగాహన కల్పిద్దాము, యోగా ప్రదర్శన గురించి చెప్దామని చెప్పేసి పిలిపించినటువంటి మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం ఈరోజు పట్టణం నందు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, అలాగే వివిధ ప్రజాప్రతినిధులు అందరం కలిసి రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం అందరం కలిసి ఈ రోజు యొక్క అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం. జూన్ 21 తారీఖున జరిగేటువంటి బ్రహ్మాండ యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని, అదేవిధంగా మన పట్టణం నుంచి కూడా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ యోగా కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం. అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా చాలా ఉపయోగకరం. ఇందులో భాగంగా పెద్దలందరూ కూడా యోగాసనాలు కూడా వేసి చూపించారు. అట్లాగే మనం ఈరోజు రజక చెరువు నుంచి ఇక్కడ సత్యనారాయణ టాకీస్ దాకా ర్యాలీ నిర్వహించాం. రాబోయే మన జూన్ 21న యోగా డే కూడా అందరూ మన తెనాలి పట్టణ మండల ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పురపాలక సిబ్బంది అందరితో కూడా కలిసి మన తెనాలి ప్రాంత ప్రజలతో అందరితో కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యోగా కార్యక్రమానికి మరి దీని యొక్క సూచన ఏంటంటే మనము యోగా చేద్దాము, అందరము ఆరోగ్యంగా ఉందాం. మరి ఈ రోజుల్లో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో లక్షల టన్నుల పసుపు దగ్ధమై 17 నెలలు కావస్తున్న బాధితులకు అందాల్సిన ఇన్సూరెన్స్ డబ్బు ఇప్పటివరకు అందకపోవడం బాధాకరమని సిపిఎం పార్టీ రైతు నాయకులు ములకా శివసామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులు గ్రీవెన్స్ లో తమ సమస్యను సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వివరించారు. ఈ అంశంపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు రైతు ఆళ్ల వెంకటప్పారెడ్డి తెలిపారు. కాగా దేవతి సత్యనారాయణ, బొమ్మారెడ్డి, రంగారెడ్డి అనే రైతులు శుభం కోల్డ్ స్టోరేజ్ లో పసుపు పంటను నిల్వ చేశామని, అది అగ్ని ప్రమాదంలో ఆహుతైన క్రమంలో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూటమి ప్రభుత్వం క్వింటాలకు 7,000 రూపాయల వంతున ఇప్పించేందుకు ఒప్పందం కుదిరినా ఇంతవరకు రైతుకు ఇన్సూరెన్స్ డబ్బులు అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ మీడియా ముఖంగా వారి ఇబ్బందులను వెల్లడించారు. రైతు సంఘం నాయకులు ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పలువురు రైతులు తమ ఇబ్బందులను వివరించారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని ఇన్సూరెన్స్ని చాలా తక్కువ కట్టి రైతులకి అన్యాయం చేసిన రైతాంగం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆ రోజు
ధర కింటా 13,000 రూపాయల ధర పలుకుతూ ఉన్న క్రమంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో అనేక ఆందోళనలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేసిన ఫలితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంఘాలతోనూ అదేవిధంగా అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరిపి కోల్డ్ స్టోరేజ్ యజమానితో సంప్రదింపులు జరిపి కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పటికి 9 నెలలు అవుతా ఉన్నా ఇంతవరకు 15 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి అని చెబుతా ఉన్నారు. ఇంకా సుమారుగా 40 కోట్ల రూపాయలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ 17 నెలల కాలంలో రైతాంగం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, రైతుల పెట్టుబడికి చాలా అవసరంగా ఉంది. అందుకని తక్షణమే ఈ యొక్క 7,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ 7,000 రూపాయలు తక్షణమే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళన, తెనాలి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు స్పీడ్గా తీసుకుంటుంది, కానీ అంత స్పీడ్గా డబ్బులు ఇవ్వటానికి మేనమేషాలు లెక్క పెడుతున్నాయి. ఇది రైతులకి నష్టం జరుగుతుంది. పోయిన జనవరి 20వ తారీఖు 19వ తారీఖుకి సంవత్సరికం, ఆ సంవత్సరికం పసుపు రైతులకి చేయాలి అని నిర్ణయించుకొని మేము ఆ రోజు ఆదివారం 20వ తారీఖు జనవరి 20వ తారీఖు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ మారిస్పేట ఆఫీస్ ముందు ధర్నాకి పిలిపించాం. దాంతో గౌరవనీయులైన మంత్రి లోకేష్ గారి ఆఫీసు నుంచి మీరు 10 రోజులు టైం ఇవ్వండి, ఈ 10 రోజుల్లో మేము మీకు సమస్యని పరిష్కరిస్తాం, మీ డబ్బులు మీకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. వారి మాటలు నమ్మి మేము జనవరిలో చేయాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కానీ ఇప్పుడు జనవరి పోయి ఇవాళ మళ్ళీ జూన్ వచ్చింది, అయినా కానీ ఇంతవరకు అతిగతి లేదు. నా పేరు ఆళ్ళ వెంకటప్పారెడ్డి, తాడేపల్లి మండలం మెల్లింపూడి గ్రామం. ఈరోజు మేము పసుపు రైతు సోదరులను సబ్ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు బాగానే స్పందించారు. వారం రోజుల్లో ఖచ్చితంగా మా పని అయిపోతుందని చెప్పారు. దానికి మేము ఇదిగా రెస్పాండ్ అయ్యి మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేకపోయినా కానీ విరమించుకున్నాం. కలెక్టర్ గారు మాత్రం బాగా స్పందించారు. మాకు చక్కగా వారం రోజులు పని అయిపోద్ది అన్నారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. కొమ్మారెడ్డి రంగారెడ్డి మున్నంగిరి. మేము అప్పులు తీసుకుని వ్యవసాయం చేసి నేను 3 సంవత్సరాలు పండించి దాంట్లో పెట్టానండి 280 బస్తాలు. 3 సంవత్సరాలు పంట అది. పంట పండించి దాచుకుని రేట్లు లేవు అనుకుంటా ఆపాము. రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటే ఇట్లా అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు అవి కూడా ఈ 3 సంవత్సరాల నుంచి బాకీలు తెచ్చి వ్యవసాయం చేయటమే. సొంత డబ్బులేవు నిల్వ లేవు మా దగ్గర. బాకీలు తెచ్చి వడ్డీలకు తెచ్చి వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు అది బూడిదైపోయిన తర్వాత ఈ బాకీలు వాళ్ళందరూ ఎగబడి నానా యాగీలు చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లా. కుంట పొలం వాళ్ళకే ఇచ్చేసారు. చూసుకోండి రా, మీరు ఎవరో ఒకరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసారు. ఇప్పుడు ఏం సెంటు లేదు, రూపాయి లేదు. వ్యవసాయం చేద్దామంటే ఎవడు కౌలుకి ఇచ్చేవాడు కూడా లేడు. కౌలు అడుగుతుంటే డబ్బు కట్టండి అంటున్నారు. ఏం చేయాలి? మేము ఆత్మహత్య చేసుకుందామా అని అంత ఇది వస్తుంది అసలు. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు చెప్పారు 1 వారంలో వస్తాయి అని. అది కూడా నమ్ముతున్నాం. రాలేదనుకోండి నిరాహార దీక్ష చేస్తాయి. ఇక అమరణ నిరాహార దీక్ష మామూలుగా కాదు. నా పేరు దేవతి సత్యనారాయణ అండి. మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము గతంలో ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు పెట్టాము. ఇప్పుడు తగలబడి 15 నెలలు అయిపోయింది. అదిగో ఇదిగో అంటున్నారు కానీ డబ్బులు అయితే రావట్లేదు. ఈ డబ్బులు రాకపోవడం దానివల్ల ఆఖరికి మా పిల్లల చదువులు కూడా ఆఫ్ చేసేసాం మేము. కొంచెం మీరు దయదంచి మాకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేయవలసిందిగా కూర్చున్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదని, ఆ ప్రాంతంలో వేశ్యలే ఎక్కువని, మహిళలను కించపరిచే విధంగా సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నప్రేణి రాజకుమారి వాస్తవ పరిస్థితిని వివరించారు. మహిళల పట్ల వేశ్యలు అనే పదాన్ని ఉపయోగించి వ్యాఖ్యలు చేయడం నిరసిస్తూ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఏర్పడడానికి చోటు చేసుకున్నట్లు వంటి పరిస్థితులను వివరించారు. ఆ ప్రాంత రైతులు, మహిళలు వారి ఆస్తులను రాజధాని కోసం ఇచ్చారని అన్నారు. నాడు చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా కొంతమేర రూపురేఖలు దిద్దుకుందని, జగన్ పాలన వచ్చేసరికి అమరావతిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే అన్నారు. రాజధాని కోసం పొలాలు ఇచ్చిన రైతులు పోరాటాల ద్వారా వారి ప్రయత్నాలకు గండి కొట్టారని అన్నారు. మరలా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతికి పునర్జీవం కల్పిస్తున్న నేపథ్యంలో ఓరవలేని వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గట్టిగా ప్రతిస్పందన ఉండాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని అన్నారు. ఈ విషయంలో అమరావతి మహిళల తరపున మహిళా కమిషన్ చైర్పర్సన్ కి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. మహిళా తల్లితో సమానమని, భర్తమాతని, తెలుగు తల్లి అని సంబోధించుకుని మన సంస్కృతిని వెక్కిరించే విధంగా అమరావతి వేశ్యల రాజధాని అనడం సహించడానికి నేరమన్నారు. ఈ విషయంలో బాధ్యులైన వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, వారి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని
రాజకుమారి తనదైన శైలిలో వివరించారు. అమరావతి మహిళలను వేశ్యలుగా చిత్రీకరించిన సాక్షి మీడియా కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసులు తీరు వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. దుష్ట శిక్షణ అవసరమని, అది లోపించడం వల్లే విచ్చలవిడిగా రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకుమారి ఆరోపించారు. ఇది అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం. ఈ ఖండించడమే కాదు, వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఏదైతే సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఏదైతే ప్రచారం చేసిందో, ఏదైతే కొమ్మినేని గారు అక్కడ ఉండగానే ఆయన ఉన్నారు, ఏమాత్రం ఖండించలేదు. ఆయన కానీ లేకపోతే కృష్ణరాజు అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి కానీ చాలా అభ్యంతరకరమైన భాష మాట్లాడారు. దానిలో మహిళల్ని రాజధాని మహిళలంటే రాజధాని వేసల రాజధాని అనే పదం మామూలు చిన్న విషయం కాదండి, చాలా పెద్ద ఘోరమైనటువంటి పదం. దానికి మహిళలందరినీ కించపరిచినట్టే. కాబట్టి మనం మాత్రం మన సత్తా ఏంటో చూపిద్దాం, గుంటూరు జిల్లా అంటే ఏంటో చూపిద్దాం. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కదిలి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇంకా దీన్ని ఉధృతం అయ్యి ఇంకా మీరు ఇక శంకరగిరి మాన్యాలు పట్టి ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. లేకపోతే కనుక ఎక్కడైనా దాక్కునే పరిస్థితి తెచ్చుకోకండి. వెంటనే క్షమాపణ కోరవలసిందిగా వాళ్ళ క్షమాపణ కోరి, క్షమాపణ కోరగానే వదిలేస్తామని కాదు, ఖచ్చితంగా శిక్ష ఉండాలి, శిక్ష పడాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూసినట్టయితే శాశ్వత చేశామంటే కూడా ఈ తప్పులు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళలాగా మన కక్ష సాధింపు చర్యలు చేయకపోవటమే. కానీ కక్ష సాధింపు కాదు, ఇది జరిగిన దానికి శిక్ష. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు కదా. కాబట్టి ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నోరు బారేసుకున్నారో, ఎవరైతే మహిళలను కించపరిచారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏం చెప్పేది ఏంటంటే వెంటనే శిక్ష తీసుకుంటే కనుక తత్వం వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది. లేకపోతే ఇది పరంపర కొనసాగుతూనే ఉంటుంది, వాళ్ళ ఇష్టారాజ్యం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇన్నాళ్ళు సహించాం, ఇంకా సహించమండి. అధికారం లేదు కాబట్టి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భరించాం, కోర్టుల చుట్టూ తిప్పినా భరించాం. మాలాంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళం కూడా ఇంకా భరించే ఓపిక లేదు. ఇంకా మహిళలను కించపరిస్తే కనుక, ఇట్లా మాట్లాడితే కనుక ఎవరూ సహించం. ఖచ్చితంగా అందరం రోడ్డు ఎక్కుతాం, ఖచ్చితంగా దీక్షలు చేస్తాం, మేము మతాన్ని అణుస్తాం. రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియా లైవ్ లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు సాక్షి టీవీ లైవ్ లో అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కృష్ణంరాజు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఎవరో కూడా తేలాల్సి ఉందన్నారు. 1000 ఎకరాల భూమి నుంచి రాజధాని అమరావతిగా నిలబెట్టుకునేందుకు అనేక పోరాటాలు చేసిన మహిళల పట్ల ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునే అంశమన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిమ్మకాయల రమ్య, దివి అనిత, వాసిరెడ్డి సులోచన, యనమల అనిత, గుమ్మడి భావన, సీతారత్నం, కామేశ్వరి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున అమరావతిలో ఏదైతే జరిగిందో, ఆ రోజున అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చి వాళ్ళంతా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చితే, ఆ రోజున వాళ్ళని ఇది అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి ఆడవాళ్ళని ఈడ్చుకుంటూ, అరెస్టులు చేసుకుంటూ, కేసులు పెట్టుకుంటూ ఇష్టానుసారంగా ఆ రోజు ప్రవర్తించారు. ఈ రోజున అమరావతి ఎక్కడ డెవలప్ అయిపోతుందో, బాబు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ అమరావతికి ఏదో జరిగిపోతుంది, మీకు ఎలాగో చేత కదలేదు ఇటుక పెట్టడం కూడా, 3 రాజధానులని చెప్పేసి ఇష్టానుసారంగా చేశారు. అలాంటి అమరావతిని ఎక్కడ మళ్ళీ ఆయన మంచి స్థానంలో నిలబెడతారో, ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని మీ ఇష్టానుసారంగా నోరు అదుపులో పెట్టుకోకుండా మరొక్కసారి ఆడవాళ్ళని వేసేలంటూ నీ సొంత ఛానల్లో, పైగా ఆ సొంత ఛానళ్ళకి సాక్షికి వేదికగా సీఈఓగా ఉంది కూడా ఒక మహిళే, భారతీరెడ్డి గారు. దీన్ని నిజంగా మీరు ఖండించాలి. మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిజంగా సంకర జాతికి తెగకు చెందిన వాళ్ళు మరి మీరు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంకొక విషయం అడుగుతున్నాము, నిజంగా మీ అనుమతి లేకుండానే మీ మీడియా ఛానల్లో మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ జర్నలిస్టులు కానీ వాళ్ళు కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే, తక్షణమే ఈ రోజున మరి కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తుంటే ఈ వయసులో నన్ను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను ఈ వయసులో బాధ పెట్టడం సమంజసం కాదు, అది ఇదని మాట్లాడుతున్న కొమ్మినేని గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కొమ్మినేని గారు మరి ఆ రోజున 70 ఏళ్ళున్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు డిబేట్లు పెట్టుకుంటూ ఏసీలో కూర్చొని ఇష్టానుసారంగా నవ్వుకుంటూ డిబేట్లు పెట్టుకుంటూ చేసావే, మరి ఆ రోజున ఆయన వయసు నీకు గుర్తు రాలేదా? ఆ రోజున ఆయన విజనరీ లీడరు, ఆయనకు కూడా అంత వయసు ఉంది, ఆయన కూడా పెద్దవారు అని నీకు అనిపించలేదు. అంటే నీ దాకా వస్తే తప్పితే, మీ దాకా వస్తేనేమో పక్కన ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేశారు, అది చేశారు, ఇది చేశారని మాట్లాడతారా? పక్కన వాళ్ళ మీద అయితే మాత్రం బురద జల్లడానికి నువ్వు కానీ నీ మీడియా కానీ మొత్తం రెడీగా ఉండి దుమ్మెత్తిపోస్తారా? మొన్న సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్, కోసుకోర్లు కబుర్లు చెప్పుకునే డిబేట్ ఒకటి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొమ్మినేని అనే ఒక వేశ్య, కృష్ణంరాజు అనే మగ వేశ్యను తీసుకొచ్చి ఈ డిబేట్ని పెట్టడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్లకి మొదటి స్థానంలో ఉంది, అది కూడా కేంద్రం రిలీజ్ చేసిన ఒక రీసెర్చ్లో అని చెప్పారు.
మరి ఆ రీసెర్చ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది కర్ణాటక అని మళ్ళీ నిన్న కొమ్మినేని గారు సంజాయిషి చెప్పడానికి వచ్చారు, కానీ సంజాయిషి చెప్పలేదు, ఎవరికి సారీ కూడా చెప్పలేదు. దాంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా అని ప్రస్తావిస్తూ వాళ్ళు పెట్టిన రీసెర్చ్ని చూపించి ఫస్ట్ ప్లేస్లో ఉంది కర్ణాటక అన్నారు. మరి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ప్యాలెస్, ఆ ప్యాలెస్లో ఉంది ఎవరు? మరి అక్కడ కూడా రాజధాని వేసల రాజధాని అని అంటారా? మరి ఇక్కడ ఉన్న ప్యాలెస్ ఇక్కడ రాజధానిలో ఉంది కదా, మరి ఆ ప్యాలెస్లో ఉన్న వారిని ఏమంటారు? మరి రోజాని ఏమంటారు? ఇంతకు ముందే చూశాను, విడుదల రజనీ గారు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారని చెప్పి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన ఏం చేశారు అని మాట్లాడుతుంది. మీడియాలో లైవ్లో ఆయన క్షమాపణ చెప్పారని చెప్తుంది. ఎక్కడ చెప్పాడు క్షమాపణ? నాకు క్షమాపణ చెప్పాలని లేదు, నేను చెప్పింది తప్పు అయితే నేను అందరికీ క్షమాపణ చెప్పడానికి రెడీ, కానీ మా జగన్ గారిని భారతి గారిని బాధ పెట్టేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలన్నీ కూడాను, అందుకే నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి మాట్లాడారు. ఇది కూడా ఒక క్షమాపణేనా? ఇటువంటి మాటలు మాట్లాడుకోవడానికి మీ మీడియా ఛానల్ ఉంది. మీ ప్రభుత్వంలో అమరావతి కోసం పోరాడిన ప్రతి ఒక్క రైతుని, ఆడ మహిళల్ని కడుపులో తన్నారా, రోడ్లు గీడ్చారా, అరెస్టులు చేశారా, పోలీసులతో తన్నిచ్చారా అనేది మీకు తెలుసు. పోలీసులు వేషంలో ఉన్న రౌడీలతో కొట్టించారో లేదో కూడా మీకు తెలుసు. ఇవాళ అదే రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది, అది జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న వెన్నుపోటు ప్రోగ్రామ్ అని పెట్టి ఒక డైవర్షన్ చేద్దాం అంటున్నారు, అది చేతకాక ఇదిగో ఈ చెత్త వాగుతా ఇంతకు మించి మీకు డైవర్షన్ రాజకీయం ఇంకోటి రాదు. మొన్న మా కార్యకర్త అయిన కిరణ్ గారినే భారతి గారి మీద ఒక పోస్ట్ పెట్టినందుకే వదలలేదు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళని మాట్లాడినట్టే కించపరిచినట్టే అమరావతి రాజధానిలో ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచారు. కాబట్టి నాకు తెలిసి కనీసం బయటికి కూడా రానివ్వకుండా మరి చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి, అది ఆలోచించుకొని ప్రతి ఒక్క మగ మనిషి ఈ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆడవాళ్ళని గౌరవిస్తూ మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని ఈ విధంగా కోరుకుంటున్నామండి. ఎన్డీఏ గవర్నమెంటు, వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మీద వెంటనే కృష్ణంరాజు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి క్షమాపణ సరిపోదండి. ఎందుకంటే ఈ సమాజానికి ఎంతో ఉపయోగకరమైన మనుషులుగా స్త్రీలను గుర్తిస్తారండి. కాబట్టి స్త్రీల మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కృష్ణంరాజు గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని, మాకు క్షమాపణ సరిపోదండి, వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మా తెనాలి కాన్స్టిట్యున్సీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతోటి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి వర్యులు, బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పార్థసారథి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, గడిచిన జగన్ పాలనలో అరాచకాలు ప్రత్యక్షంగా చూసి కొన్ని సందర్భాల బాధను అనిపించిన వ్యక్తులలో తాను ఒక్కరని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్షాలను బలహీనపరచాలని, వేధింపులకు గురిచేయాలని ఆలోచించేవారని, ఏనాడు అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. పోలీసులను ఆయుధంగా వాడుకుని ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి దుర్మార్గ పాలన కొనసాగించారని విమర్శించారు. ఈనాడు దేశంలోని అమరావతిని ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే ఓర్వలేనితనంతో భూములను ఉచితంగా అందించిన మహిళా రైతులను వైసీపీ దినపత్రిక ఛానల్ ద్వారా వేసలుగా పోల్చి మాట్లాడటం ఎంతవరకు సబబైన పద్ధతితో అందరూ ఆలోచించారన్నారు. ప్రజలను తప్పుదో పట్టించేందుకే అనేక కుయుక్తులను జగన్ పన్నుతున్నారని, ప్రజలు ఏమాత్రం వాటిని నమ్మవద్దని అన్నారు. రాష్ట్రంలో పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రజాసేవ ప్రధానంగా పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు మంచి గుర్తింపునిచ్చే విధంగా పదవులను అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి పాలనకు సంపూర్ణంగా ఆశీర్వాదాలు అందించారన్నారు. మన ప్రభుత్వంలో ఎవరినైతే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు నియమిస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో మంచి విలువలను కాపాడుతూ, ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నామని చెప్పేసి వారి స్వంత వనరుల్ని ఖర్చు పెట్టుకుంటూ ప్రజల్లో మమేకమయ్యే నాయకులను గుర్తించి ఈ పదవులు కట్టబెడుతున్నారని చెప్పేసి మీదకి సవినయంగా మనం చేస్తాను. నేను వారు చూస్తున్నది ఒకటే, వారికి డబ్బు ఉందా, వారు ఉన్నత వర్గాల వారా కాదు, పార్టీ పట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల వారికి ఉన్న అంకిత భావం, వీటి ఆధారంగానే ఏ విధంగా సమాజంలో మంచి విలువల్ని కాపాడగలరా లేదా అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఈ నియామకాలు చేస్తానని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తామని. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు పొన్ను కుమార్ గారికి పదవి లభించింది. తప్పకుండా రాబోయే రోజుల్లో అనేక మందికి అనేక అవకాశాలు వస్తాయి.
గ్రామాల్లో చూస్తూ ఉంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు ఒక ఆయుధంగా వాడుకుని, పోలీసులు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు వారిని ఆయుధంగా వాడుకుని చిన్న విషయానికి కూడా ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసులను లేకపోతే మర్డర్ కేసులను, ఆఖరికి 70-75 సంవత్సరాల వయసున్న పెద్దల మీద కూడా పోక్సో కేసు, రేప్ కేసులు పెట్టిన దరిద్రపు పరిపాలన మనం చూసిన విషయాన్ని మనం కూడా చూసాం. అందుకనే ఈరోజు రగిలిపోతా ఉన్నారు తెలుగుదేశం కూటమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా. వారు చేసిన దురాగతాలు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా బయటపెట్టి ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలని చెప్పేసి మన కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని కూడా విక్టిమైజ్ చేసే ఆలోచన లేరు. కానీ ఎవరైతే తప్పు చేశారో, చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరైతే అరాచకాలు సృష్టించారో వాళ్ళను మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీ అందరికీ శివనిగా మనం చేస్తా ఉన్నాను. ఆయన అనుభవజ్ఞుడు కాబట్టే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని చేతులు ఎత్తేసి గాలికి వదిలేసేవాళ్ళు. కానీ ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో గంజాయి రౌడీజాన్ని ఏ విధంగా అరికట్టాలి, ఈ రాష్ట్రంలో యువకులకి ఏ విధంగా భవిష్యత్తును ఏర్పాటు చేయాలని తీవ్రంగా ఆలోచన చేస్తూ మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు పేపర్లో. మనం సూపర్ 6 అని చెప్పేసి హామీలు ఇచ్చాం. ఇంకో పక్క యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీలు నెరవేర్చుకోవడానికి ఆయన కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. అందుకే మన యువ నేత లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి పెద్ద వ్యాపార సంస్థలతో చర్చించి పెట్టుబడులన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెట్టల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని అనకాపల్లి దగ్గర పనులు ప్రారంభించారు. అదేవిధంగా BPCL మరి రామాయపట్నం దగ్గర మరి పెద్ద ఫ్యాక్టరీ దాదాపు 60,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తూ ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీ దేశంలోని ముఖ్యమంత్రులందరూ కూడా అంబానీ గారి చుట్టూతో ప్రదక్షిణలు చేసి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని ప్రయత్నం చేసినా కూడా లేదు. 65,000 కోట్ల రూపాయలతో కేవలం వ్యవసాయ వేస్టేజ్ మనం ఏదైతే పారేస్తామో లేకపోతే కుళ్ళిపోతాయో మన వరి కానివ్వండి లేకపోతే మొక్కజొన్న కానివ్వండి ఇవన్నీ కోసిన తర్వాత మనం వాడితే పశువులకు వాడతాం లేకపోతే వదిలేస్తాం. అటువంటి వ్యవసాయ వేస్ట్ను ఉపయోగించుకొని అదేవిధంగా పేడ ఉపయోగించుకొని 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు స్టార్ట్ చేశారు. మన కనిగిరిలో మన ప్రీతమ యువనేత మరి లోకేష్ గారు శంకుస్థాపన కూడా చేశారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించిన పరిస్థితుల్లో వైసీపీ నేతలు అరాచకాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిని కూటమి నాయకులు ప్రజలు బలంగా తిప్పికొట్టాలని కోరారు. మరో 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండే విధంగా డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి లోకేష్ సమర్థవంతమైన నాయకుడిని, రాష్ట్రంలోని మంత్రులు నాయకులు సిద్ధాంతపరంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు చేసినటువంటి విధ్వంసం చాలదన్నట్టుగా మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మనం వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళమే, ఏది పడితే అది మాట్లాడే మనుషులు కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం. కానీ మనం కూడా తిప్పి కొట్టాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. నేను నిన్న విశాఖపట్నం వెళ్ళాను. వాళ్ళు మాట్లాడతారు, మీరేంటంటే ఎంతకాడికి మీ రాజధాని గురించి మాట్లాడుతున్నారన్నారు. 5 సంవత్సరాలు మీకు ఒక రాజధాని పేరు చెప్పి ఏం చేశారు? ఈరోజు మేము వచ్చి 4 లక్షల కోట్ల రూపాయలు మీ విశాఖపట్నానికి అనౌన్స్మెంట్ చేయించాము, మెట్రో అనౌన్స్మెంట్ చేయించాము, త్వరలో మెట్రో వస్తుంది, ఐటీని కూడా ఇచ్చాం. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూసే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే మీరు ఇంకా ఈ 5 సంవత్సరాల మాటలు మర్చిపోవట్లేదా అని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రంలో కరుడు కట్టినటువంటి టీడీపీ నియోజకవర్గాల్లో వేమూరు కూడా ఒకటి అనేది నా అభిప్రాయం. ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం తెలుగుదేశం పార్టీలో బలంగా ధీటుగా మాట్లాడలేకపోతే, ఎదుర్కోలేకపోతే ఇంక ఏ నియోజకవర్గంలో ఎదుర్కోగలం?
మీకు తెలుసు ఒక ట్రిపికల్ నియోజకవర్గం చీరాల అయినా సరే 2.5 సంవత్సరాలు పోరాటం చేశాను. కాబట్టి ఒక ప్రజలు దాదాపుగా 3 పార్టీలు కలిసి 164 సీట్లు మనకు వచ్చినాయి. దీన్ని నిలబెట్టుకోవాలి. 10 సంవత్సరాల పాటు మినిమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే విధంగా మనం డిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఒక చాలా పెద్ద ప్రాజెక్టు చంద్రబాబు గారి నాయకత్వంలో బనకచెర్ల వరకు కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పనిచేశాడు. దానివల్ల మేమందరం కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టగలిగాం. ఈరోజు వారు ఏమంటారంటే మిడిల్ క్లాస్గా స్మాల్ స్కేల్ కానీ మీడియం స్కేల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఒక ఇంట్లో ఒక చిన్న పారిశ్రామిక వ్యక్తిగా ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ 3 పార్టీలతో కలిసిన కూటమి ప్రభుత్వంలో సంవత్సర కాలంలోనే అభివృద్ధి సంక్షేమం దూసుకుపోతున్నాయన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు శరవేగంగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే వేమూరు యాడ్ కమిటీ చైర్మన్ గా గొట్టిపాటి పూర్ణకుమారిని అధిష్టానం నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా 15 మంది డైరెక్టర్లను కూడా నియమించామన్నారు. 2014లో ఏర్పడిన వేమూరు యాడ్ ను నాటి వైసీపీ పాలనలో యార్డ్లో దోపిడీ జరిగిందని, రైతులను మోసగించి కోట్లాది రూపాయలు దండుకున్నారని విమర్శించారు. తిరిగి మంచి రోజులు వచ్చాయని, త్వరలో సొసైటీలు ఆలయాల కమిటీలను ప్రకటించడం జరుగుతోందన్నారు. స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కష్టపడినటువంటి కార్యకర్తలకి పదవుల పంపిణీ కార్యక్రమం పార్టీ శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగంగానే మన వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా పాలకవర్గ నిర్మాణాన్ని పార్టీ హైకమాండ్ తీసుకున్నందుకు, ఈ నియామకం చేసినందుకు పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గొట్టిపాటి పూర్ణకుమారి గారిని అధిష్టాన వర్గం ఎంపిక చేయబడింది. వారికి మీ తరఫున, నా తరఫున, వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గం మొత్తం కూడా రైతాంగం 180% పైన వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. వ్యవసాయ మార్కెట్ కమిటీ దుగ్గిరాల యార్డులో, తెనాలి యార్డులో, రేపల్ల యార్డులో, కూచినపూడి యార్డులో 4 యార్డుల్లో 10 ఊళ్ళు 15 ఊళ్ళు ఎక్కడికెక్కడ డివైడ్ అయిపోయి వాటిలో కలిసిపోయి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి డెల్టా ప్రాంతంలో అత్యధికంగా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం, నా ప్రాంతం, మాకు వ్యవసాయ మార్కెట్ కమిటీ లేదని వారి దృష్టికి తీసుకెళ్తే మన మార్కెట్ యార్డు సపరేట్ చేసి మనకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాదాపు 10 ఎకరాల్లో వేమూరులో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉంది. అదేవిధంగా 6 ఎకరాల పైన విస్తీర్ణంలో దీనికి సబ్ యార్డ్గా బట్టిప్రోల్లో కూడా యార్డ్ ఉంది. చాలా గొప్ప అవకాశాలు రైతాంగానికి మన ప్రాంతంలో ఈ యార్డు ద్వారా వచ్చినాయి అనేది నేను సగర్వంగా చెప్పగలను. మధ్యలో వారు అధికారంలోకి వచ్చినాక 2 యార్డు చైర్మన్లు వచ్చారు. యార్డును ఏ విధంగా దుర్వినియోగం చేశారో చూసాం. యార్డును మన హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప వారి హయాంలో యార్డు గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆఫీస్ బిల్డింగ్ దగ్గర నుంచి, ఆ 2 గోడౌన్ల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి ప్రతి నిర్మాణం కూడా ఈ యార్డులో మన హయాంలో జరిగినటువంటి యార్డే. మనం 7-8 నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. సంవత్సరంన్నరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీపీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక నుంచి అన్నీ కూడా ఎన్నికలు ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా పార్టీకి పనిచేసిన కార్యకర్తకి మన నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా నేను ఇవ్వగలనని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో కూడా అదే విధంగా చేశాం. ఎందుకంటే 4 సార్లు మీ అందరి అభిమానంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 సార్లు గెలుపొందాను. ఎవరు ఏంటి, ఎవరు ఏ విధంగా పనిచేస్తారనేది ప్రతి ఒక్కటి కూడా కాస్త అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఎవరిని కూడా పనిచేసినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకరికి త్వరగా రావచ్చు, ఒకరు కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఓర్పు అనేది రాజకీయాల్లో అవసరం. యాడ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గొట్టిపాటి పూర్ణకుమారి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనందబాబు ఆశీస్సులతో తనకు పదవి కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన అడుగుజాడలో యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తారని, అందుకు సభ్యులతో పాటు ఈ ప్రాంత రైతులు, నాయకులు సహకరించాలని కోరారు. జయ వెంకట పూర్ణకుమారి అను నేను
వ్యవసాయ మార్కెట్ కమిటీ వేమూరునకు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన రూల్స్ మరియు బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నా యొక్క విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. మార్కెట్ యార్డ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అందరి సహకారాలతో డైరెక్టర్లను కూడా కలుపుకొని ముఖ్యంగా చెప్పటం ఏంటంటే, మేము వ్యవసాయ కుటుంబం నుంచే ఈ రోజున మేము రావడం జరిగింది. సాధక బాధకాలు అనేవి మాకు తెలుసు. ఎందుకంటే విత్తిన దగ్గర నుంచి అనేక కష్టసుఖాలను అనుభవించి రైతు ఈ రోజున పంటలను పండించగలుగుతున్నారు. పంట చేతికొచ్చే దశలో కూడా ఆకాశం వెంట చూసి ఏం జరుగుద్దు అనేది ఈ రోజున సర్వత్రా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ తరఫున ఎటువంటి అవసరాలున్నా కూడా రైతులకి అమలు చేస్తామని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో, ఆ వయసులో కూడా ఆయన అంత కష్టపడి పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. లోకేష్ బాబు గారు కానీ వారికి మనమంతా వెన్నుదండుగా ఉండి రాబో స్థానిక ఎన్నికల్లో మన సత్తా చాటి ఏదైతే 2024లో మన తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ప్రభంజనాన్ని సృష్టించారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా మన యొక్క సత్తా చాటి ఎప్పుడు పార్టీలకు అండగా ఉంటామని మీ అందరికీ అభ్యర్థిస్తూ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ కాకుమణి శ్రీనివాసరావు పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సభలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, బాపట్ల పార్లమెంటరీ స్థాయి టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, నాయకులు మైనేని మురళీకృష్ణ, యాడ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ కుమార్, గొట్టిపాటి భానుగంగాధర్, తమ్మా శివారెడ్డి, తూనుగుట్ల సాయిబాబా, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, ఎల్లారెడ్డి, దండే వెంకట సుబ్బారావు, ఎల్లవర్తి బ్రహ్మానందం, వట్టిప్రోలు యోబు, జనసేన నాయకులు ఊసా రాజేష్, సోమరావు అనురాధ, బీజేపీ నాయకులు మందా జనార్దన్, 5 మండలాల పరిధిలోని కూటమి శ్రేణులు, రైతులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంపనిలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి గ్రామం నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో పాలక మండలి సభ్యులు వేదిక వద్దకు చేరుకున్నారు. జంపని, వేమూరులో పూర్ణకుమారికి టీడీపీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. జనసేన నేతలు గజమాలను యాడ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి దంపతులకు సమర్పించి స్వాగతించారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై సాక్షి టీవీలో మహిళల్ని కించపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. సోమవారం డాక్టర్ చందు సాంబశివుడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పాటు విషయంలో ఎన్నో తర్జన భర్జనలు జరిగాయని, ఎట్టకేలకు మన ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో అమరావతి మహిళలను కించపరిచే విధంగా సాక్షి టీవీ లైవ్ కార్యక్రమాల్లో కృష్ణరాజు అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఆక్షేపణ చేయకపోవడం సరైన తీరు కాదని అన్నారు. 2019 నుండి 24 మధ్య కాలంలో అమరావతి రాజధాని విషయంలో అప్పటి పాలకులు అనుసరించిన దుర్మార్గ వ్యవహారం వల్లే ఘోరంగా ఓడిపోయారని అన్నారు. మానవ స్వభావం ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుందని, మన ప్రాంత అభివృద్ధి కోసం, రక్షణ కోసం మనకంటూ ఒక విధానం ఉండాలే కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రెస్ కౌన్సిల్ కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావతిపై వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంత నాయకులు కూడా, వైసీపీ నాయకులు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. మేము ప్రజాప్రతినిధి చేసాం, కాంగ్రెస్లో కూడా పరిపాలన చేసింది. మనం ఇక్కడి నుంచి గెలిచి వెళ్ళిన తర్వాత మన ప్రాంతం గురించి ఆలోచించాలి, మన ప్రాంత రక్షణ గురించి ఆలోచించాలి. రెండోది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఈ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎక్కువగా ఈ పెట్టాలంటే కొంత డబ్బులు అవుతాయి. ఈ లోకల్ రీజనల్ పార్టీసు వాళ్ళ డబ్బులు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గాను, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ చేతిలోకి తీసుకున్నాం. కొన్ని డైరెక్ట్గా పెడతాం, కొన్ని ఛానల్స్ని ఇండైరెక్ట్గా హైరీ తీసుకోవటం, లీజుకు తీసుకోవటం,
లీవ్స్ తీసుకోవటం, వాళ్ళకి కావాల్సినవి పెడతారు, వాళ్ళకి అనుకూలం లేని వాటిని పెట్టకుండా ఉంటాం. ఇది చాలా తప్పు. అందరూ కూడా సమాజం బాగుపడటానికి ముందు ప్రయత్నం చేయండి, అందరు తన వంతు. తర్వాత ఎవరి పార్టీ పైకి రావాలని, ఎవరి అధికారం రావాలని కోరుకోవటం సహజమే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి ఇప్పుడు ఇంత ఘోరం లేదు. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీలు డబ్బులు ఎప్పుడైతే ప్రజల డబ్బులు కాసిపడి, మందు కాసిపడి తన ఓటుని దుర్వినియోగం అవుతుందో అప్పుడు వీళ్ళందరూ డబ్బు సంపాదించాలని పెడతాం, డబ్బు అధికారాన్ని ఉపయోగించడం, పోలీసు డిపార్ట్మెంట్ని వాళ్ళ యొక్క దాసుల్లాగా ఉపయోగించుకుంటున్నారు. పర్యవసానమే ఈ పోలీసులు ఆఫీసర్లు కానీ, రెవెన్యూ ఆఫీసర్లు కానీ జైలుకి వెళ్ళటం. ఈ పరిస్థితి వాళ్ళు వస్తే వీళ్ళకి అనుకూలంగా ఉండాలని పంపించడం, వీళ్ళు వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని పంపించడం. ఈ దుస్థితి తొలగాలంటే అధికారులు కూడా గమనించండి. ముఖ్యంగా మీ మీద చాలా బాధ్యత ఉంది. అధికారులు ఎప్పుడైతే చదువుకుని పరీక్షలు రాసి అందరికంటే మెరిట్ పీపుల్ అధికారులు అవుతారు. మీరు కూడా గమనించండి. గమనించి ఏది మంచో చెడు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా సమాజంలో పౌరులే. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి మరియు అమృతూరు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమృతూరు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యార్డ్ చైర్పర్సన్ పూర్ణకుమారి మాట్లాడుతూ అమరావతి రైతులపై మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విషం చిమ్ముతూనే ఉన్నారని, అమరావతి మహిళా రైతుల పట్ల అమానుష వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కొమ్మినేని తక్షణమే అమరావతి మహిళా రైతులకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేశారు. మహిళలను ఘోరంగా అవమానించడం జగన్తో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైశాచిక ఆనందానికి పరాకాష్ఠ మండిపడ్డారు. రాజధాని నగరంగా అమరావతి ఆవిర్భవించాలని మనస్ఫూర్తిగా రాష్ట్రమంతటా కోరుకుంటూ ఉంటే గిట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ పూర్ణకుమారి ఎద్దేవా చేశారు. జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి పైశాచికంగా మాట్లాడుతుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వత్తాసు పలకడమే కాకుండా దాన్ని ప్రసారం చేయడం దారుణమని జర్నలిస్ట్ కొమ్మినేని, కృష్ణరాజు, భారతిరెడ్డి మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పని డిమాండ్ చేశారు. ఆమె వెంట గోవాడ సర్పంచ్ మండవ లక్ష్మి, అమృతూరు ఉప సర్పంచ్ వీరగంధం లక్ష్మీ భార్గవి తదితరులు పాల్గొన్నారు. సాక్షి మీడియాలో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడి చర్చలు జరిపిన వాళ్ళని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా సాక్షి పేపరు నిర్వహిస్తున్న భారతిరెడ్డి కూడా ఆడవాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక స్త్రీ అయి ఉండి ఇట్లాంటి ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? ఆడవాళ్ళ గురించి నోటికి వినటానికి అసహ్యంగా మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇట్లాంటి వింతపోకల్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్లే మనం అనుకోవాలి. అదేవిధంగా ఇంతమంది ఎప్పుడు బయటికి రాని మహిళలు కూడా దీన్ని నిరసిస్తూ ఈ రోజున మొదటిసారి మేమందరం పోలీస్ స్టేషను అడుగు పెట్టాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వ ప్రతినిధులు జగన్ రెడ్డి కూడా ఇట్లాంటి ప్రోత్సహించబట్టి ఈ రోజున మళ్ళీ వాళ్ళు అదేవిధంగా శిక్షలు లేకపోవటం మూలాన ఇట్లాంటి పేటరేగిపోతూ ఇట్లాంటి అసభ్యమైన మాటలు అమరావతి మహిళలందరూ వేసులని వీళ్ళు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది మేము ఈ విధంగా అడుగుతూ డిమాండ్ చేస్తున్నాము. దానికి వాళ్ళు క్షమాపణ చెప్పి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో మృతి చెందిన ఒక అనాథ మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు సౌహృదయంతో అంత్యక్రియలు నిర్వహించి మరోమారు తమ సౌహృదయం చాటుకున్నారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో యాచకృతి చేసుకుంటూ జీవించే వృద్ధుడు రైల్వే స్టేషన్ వంతెన సమీపాన గల టీ స్టాల్ పక్కనే ఉన్న షాపు నందు మృతి చెంది ఉంటానని స్థానికులు గమనించారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో తీటోను పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తులో గుర్తులేని వ్యక్తిగా నిర్ధారించారు. ఈ క్రమంలో శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి నిర్వాహకులు కుర్రాశ్రీనికి సమాచారం అందజేశారు. అనాథ వృద్ధ శవానికి అంత్యక్రియలు చేసే బాధ్యతను అప్పగించారు. కుర్రాశ్రీ మిత్ర బృందం వృద్ధుని భౌతిక కాయానికి అంత్యక్రియలకు తరలించారు. నిరాధారంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని భిక్షాటంతో గడుపుతున్న వృద్ధుడి భౌతిక కాయానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి వారిదైన పద్ధతులు అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. అశేష భక్తుల సమక్షంలో వేద మంత్రాల నడుమ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గల శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవాలయంలో లోక కళ్యాణార్థం ప్రతి ఏటా జూన్ 9వ తేదీ నిర్వహించే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణ వేడుకను తిలకించారు. 108 నైవేద్యాలతో మహాప్రసాద నివేదన చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని సర్వదేవ పరంజ్యోతి సేవాలయం సభ్యులు పర్యవేక్షించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా సోమవారం దుగ్గిరాలలో అధికారులు ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం చేరుకున్నారు. తొలుత మండల పరిషత్ కార్యాలయంలో యోగాపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మండల గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా కార్యదర్శులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, గ్రామ సర్పంచ్ బాణవత్ షిభాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, పసుపురెడ్డి వరదరాజులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు. అలాగే ఈరోజు ఉదయం మనం 7 to 8 ఈ యొక్క మాస్ ర్యాలీ అనేది నిర్వహించాలని చెప్పి యోగాసనకు సంబంధించి ఈ ర్యాలీ అనేది మనం మండల పరిషత్ కార్యాలయం నుంచి మన శివాలయం వీధి దాకా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం మన దేశంలో, అందులోనూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రాన్ని సూచించి మన రాష్ట్రానికి రావటం చాలా శుభపరిణామం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడితే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఉద్దేశంతో మరి ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం శుభ్రం చేసుకోవటం. ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు మనకు వైజాగ్ రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ మనందరం సహకరించి 21 నాటికి మనం కొంత తరబీదు పొంది ఆ యోగా మనం ప్రదర్శించాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియదు. ఈ నెల జూన్ 21న యోగా ఇంటర్నేషనల్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు యోగా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరి పేరున తెలియజేస్తూ మనకు ప్రాచీనం నుంచి మహర్షులు యోగుల నుంచి మన సంస్కృతి చరిత్ర మన సంప్రదాయం నుంచి మనకు లభించిన అద్భుతమైన అమూల్యమైన బహుమతి. ఈ బహుమతి మనం ఇతర దేశాలకు అందిస్తున్నాం. అంటే ప్రపంచానికి మనం అందించే అద్భుతమైన బహుమతి యోగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పురపాలక సంఘం గ్రీవెన్స్ వచ్చే సమస్యల్లో నిధుల వినియోగ రహిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం, కమిషనర్ బి శేషన్న. మండల గ్రీవెన్స్ కు 4 అర్జీలు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా యోగా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నాం, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. దుగ్గిరాల సూపర్ స్టోరేజ్ పసుపు రైతు బాధితులకు తక్షణ ఇన్సూరెన్స్ నగదు అందజేయాలి, వైద్య సంఘం నాయకుల డిమాండ్. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సాక్షి లైవ్లో పాల్గొన్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.